వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే నిన్న మేడ్చల్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన, నడి రోడ్డు పైనే ఒక యువకుడిని అతి దారుణంగా కొంతమంది హతమార్చి హత్య చేసిన సంఘటన మొత్తం కూడా హైదరాబాద్ మొత్తం కలకలం రేపుతుంది. ప్రజెంట్ ఎవరైతే చనిపోయాడో అతను ఇంటికైతే మేము రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, అంటే అసలు ఎవరు హత్య చేయడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చాం. అంటే ముందుగానే మాకు పోలీసుల దగ్గర నుంచి కూడా ఒక చిన్న సమాచారం అయితే వచ్చింది. సో చంపింది ఎవరో కాదు, ఉమేష్ అనే వ్యక్తిని తన తమ్ముడు రాకేష్ అలాగే వేరే ఇతర ఫ్రెండ్స్ తో కలిసి హతమార్చి హత్య చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. సో ప్రస్తుతం ఉమేష్ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. సో అంటే ఇక్కడ ఒక గొడవ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్నట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఇంటికి ఓపెన్ గేట్ దగ్గరలోనే మనకి బీర్ బాటిల్ పగిలిన ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి క్లియర్గా. అలాగే అక్కడక్కడ మీకు రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఉమేష్ ఇంట్లో ఉన్న సమయంలో అతని తమ్ముళ్ళు వేరే వాళ్ళతో కలిసి ఇక్కడికి వచ్చి బెదిరించి దాడికి ప్రయత్నించినట్లు కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ స్థానికులు ఎవరు కూడా మనకి ఎవరు కనిపించే అవకాశం అయితే ఇక్కడ లేదు. సో ప్రస్తుతం అయితే ఈ ఉమేష్ ఇంటికి తాళం అయితే వేసుకుంది. ఆ డోర్ మీద ఒకసారి మనం చూడొచ్చు, ఆ రక్తపు మరకలు అవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి అసలు హత్య చేయడానికి గల కారణాలు ఎందుకు? అంటే వీళ్ళిద్దరికి ఫైనాన్షియల్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇతర వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే ఇది నార్మల్ మనం మెయిన్ డోరే చూస్తున్నాం. ఒకసారి మనం కొంచెం వెనక్కి అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ముందు వాళ్ళ కత్తులతో అతని పైన దాడి చేశారు. ఆ బీర్ బాటిల్తోని కత్తులతోని అతని పైన దాడి చేసినప్పుడు అతను ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. మనకి క్లియర్గా తెలిసింది. అంటే మనం బయటకు వచ్చి మనం చూస్తున్న విజువల్ ఏంటంటే డిపో ఆపోజిట్లో అతన్ని దారుణంగా చంపేశారు అనేది మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి రక్తపు మరకలు. ఇంట్లోనే అతని పైన కత్తులతో దాడి చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి అతను తప్పించుకుని అటు సైడ్ పారిపోయాడు. ఉమేష్ అన్న వ్యక్తి ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంటే అతన్ని వెంబడించారు, వీళ్ళు వెనకాల వెంబడించారు. వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ అతన్ని హతమారుస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడి నుంచే వెళ్ళారు. ఒకసారి గేట్ మనం క్లియర్గా చూడొచ్చు, మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అక్కడి నుంచి ఉమేష్ పారిపోయే ప్రయత్నం అయితే చేశాడు. సో ఈ పక్కన చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఫస్ట్ అతని కత్తిపోటు పడగానే దాని నుంచి పట్టుకుని పారిపోయే క్రమంలో ఇదంతా కూడా ఈ బ్లడ్ మార్క్స్ అనేవి కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అంటే ఉమేష్ అన్న వ్యక్తి మద్యానికి బాగా బానిస అయ్యాడు. సో కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా వేధిస్తున్నాడు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఎక్కువగా గొడవలు పెట్టుకుంటున్నారు. సో అంటే వాళ్ళు ప్రాపర్ ఇక్కడ కాదు, సంగారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నాడు డ్రైవర్ అని కూడా చెప్తున్నారు. సో అది వాస్తవమే. ఇక్కడ మనకి అతని డ్రైవర్ కాబట్టి అతని దుస్తులు కూడా కనిపిస్తున్నాయి. సో అతనికి 2 పిల్లలంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తాన్ని అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో అంటే వీళ్ళ గురించి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తే కామారెడ్డి జిల్లా శ్రీ మాచారెడ్డికి చెందిన గోగులోతు గన్య మేడ్చల్ ఆర్టీసీ డిపోగా పనిచేస్తున్నాడు. గన్యకు ఉమేష్, అతనికి 24 సంవత్సరాలు, రాకేష్ 22, హరిణి అనే 3 సంతానం ఉన్నారు. సో ఉద్యోగ బాటలో కుటుంబంతో సహా మేడ్చల్కు వచ్చి ఆర్టీసీ కాలనీలో అతను అద్దెకి ఇంట్లో ఉంటున్నాడు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో సో అతను ఇక్కడ అద్దెకుంటున్నాడు. సో పెద్ద కొడుకుకి వివాహం జరిగింది. అతని పేరు ఉమేష్. సో అతని భార్య పేరు ప్రియాంక. సో 2 పిల్లలతో వేరే అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. సో మిగిలిన రాకేష్, హరిణి మాత్రం చదువుకుంటున్నారు. సో అయితే ఉమేష్ మద్యానికి బాగా బానిస అయ్యి కుటుంబ సభ్యులను నిత్యం వేధిస్తున్నాడు. సో ఇలా చాలా ఏళ్ళుగా నడుస్తుంది. సో ఉమేష్ తన తీరు మార్చుకోకపోవడంతో ఇంకా కుటుంబం సభ్యులతో చాలా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. సో అంటే తల్లిదండ్రులతో పాటు తమ్ముడు, భార్యపైకి కూడా చాలా సందర్భాల్లో దాడికి దిగాడు. అంటే వాళ్ళు ఉంటున్న ఇంటికి వెళ్ళి సో వాళ్ళపైన దాడికి చాలాసార్లు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆదివారం కూడా ఉమేష్ మద్యం తాగి కుటుంబ సభ్యులతో మళ్ళీ గొడవ పడ్డాడు. అంటే ఆల్రెడీ ముందు నుంచి గొడవలు జరుగుతున్నాయి. సో నిన్న ఆదివారం కావడంతో మద్యం ఇంకా కొంచెం ఎక్కువ సేవించి కుటుంబ సభ్యులతో ఇంకా ఎక్కువ గొడవ పెట్టుకున్నాడు. సో దీంతో విసుకెత్తిపోయిన రాకేష్, తన చిన్నాన్న కొడుకు, అంటే సొంత తమ్ముడు, ఉమేష్కి సంబంధించిన సొంత తమ్ముడు రాకేష్ తన చిన్నాన్న కొడుకుతో పథకం వేశాడు. సో అంటే ఇంకా ఎంత చెప్తున్నా ఇతను మార్చుకోవట్లేదు అని చెప్పి లక్ష్మణ్ అనే వ్యక్తితో, అలాగే తన సంబంధించిన బంధువులు నవీన్, నరేష్, సురేష్తో కలిసి సో ఇప్పుడు ఎక్కడైతే మనం స్పాట్లో ఉన్నామో అదే దీంటికి వచ్చి అతనిపై దాడి చేశారు. సో దీంతో అతను భయపడి ఆర్టీసీ కాలనీ జాతీయ రహదారిపైన పరుగులు తీశాడు. సో రాజేష్, లక్ష్మణ్ తరుముకుంటూ బస్ డిపో ఎదుట పట్టుకుని మోషన్ కత్తులతో పొడిచారు.
సో అక్కడ అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత సో తాఫీగా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. సో విషయాన్ని తెలుసుకున్న ఉమేష్ తల్లి భార్య పిల్లలతో సహా ఘటనా స్థలానికి చేరుకుని రోధించారు. సో మరోవైపు విధి నిర్వహణలో భాగంగా తూప్రాన్ వైపు వెళ్తున్న గన్య విషయం తెలియడంతో డిపోకు చేరుకున్నాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సో మృతదేహాన్ని మేడ్చల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉమేష్ ఒంటిపై 12 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు వెళ్ళేటప్పటికి ఉమేష్ మరణించాడని ఏసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. సో అంటే ఇక్కడ మేడ్చల్లో జరిగిందంటే కుటుంబ కలహాలు, కుటుంబానికి సంబంధించిన హత్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమేష్ అనే వ్యక్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఎక్కువగా మద్యానికి బానిస అయిపోయాడు. సో కుటుంబ వ్యక్తులతో ఆ బంధువులతో కూడా ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నాడు. సొంత తమ్ముడు దీన్ని జీర్ణించుకోలేక అంటే నిన్న ఆదివారం ఉమేష్ ఎక్కువగా ఫుల్గా తాగి సో వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మని కొట్టే ప్రయత్నంలో అది చూసి తట్టుకోలేకపోయిన రాకేష్ ఈసారి ఎట్లయినా సరే అతన్ని చంపాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళ బంధువులైన వేరే వ్యక్తులతో కలిసి డిపో దగ్గర మర్డర్ అయితే చేశారు. కాకపోతే ఇక్కడి నుంచే వాళ్ళు ఇక్కడే మర్డర్ చేద్దాం ముందుగా ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అక్కడ బియర్ బాటిల్, సీసా పెంకులు కానీ సో బ్లడ్ మార్క్స్ కానీ. సో ఇక్కడే అతన్ని చంపడానికి నిర్ధారించుకున్నారు, చంపాలని చెప్పేసి ప్రయత్నించారు. బట్ అతను ఇక్కడి నుంచి తప్పించుకుని ఆ గేట్ ద్వారా పారిపోయాడు. సో అక్కడ పారిపోతుంటే వెంబడించి వెనకాల వెళ్ళి చంపేస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా తెలుసు ఇంటి నుంచే గొడవ స్టార్ట్ అయింది. సో వీళ్ళు కూడా ఎక్కడ చంపేస్తారని భయపడి అతను వెనకాల వెళ్ళారు. సో వీళ్ళు వెళ్లే లోపే ఉమేష్ని పట్టుకుని వాళ్ళిద్దరు కూడా అక్కడే స్పాట్లో చంపేశారు. దాదాపు 12 కత్తిపోట్లు అతని శరీరంలో దిగాయి. పోలీసులు తెలిపిన ప్రాథమిక విచారణలో ఈ విషయం తెలిసింది. సో ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా రోధిస్తున్నారు. అయితే అంటే సొంత తమ్ముడే ఇలా చంపేయడం చాలా బాధాకరం. అంటే ఈ విషయం కాస్త బయటికి ఎందుకు వైరల్ అయిందంటే ఒక వ్యక్తి అక్కడ మర్డర్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల సో ఇది బాగా వైరల్ అవుతుంది. పట్టపగలే మేడ్చల్ అందరూ తిరుగుతున్న ఏరియాలోనే సో బాగా రద్దీ ఉండే ఏరియాలోనే డైలీ కూడా ఇప్పుడు రాకపోకలు వాహనాలు చాలా రద్దీగా ఉంటాయి. సో అలాంటి టైంలోనే అతి దారుణంగా ఎవరికి భయపడకుండా ఎవరన్నా పట్టుకుంటారనే భయం లేకుండా వచ్చి కత్తులతో పొడిచి చంపేశారని చెప్పేసి వార్త కొంచెం బాగా వైరల్ అవుతుంది. ఏదేమైనప్పటికీ సో ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఇలా గొడవలకి దిగి హత్య చేయడం చాలా బాధాకరమైన విషయమే. మరి పోలీసులు చూడాలి. ప్రస్తుతం వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఇంకా విచారిస్తున్నారు. సో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. 20 అడుగుల దూరంలో ఆ కార్లో వస్తున్నా ఒక చిన్న వెహికల్ ఉంది. ఇద్దరు కత్తులతో బహిరంగంగా లేడీస్ ఉన్నారు, భయపడుతున్నారు. ఆపాలంటే కత్తులతో 4-5 సార్లు పొడిచి కిరాటంగా చంపేసి నా ముంగట కారు ఉంది కాబట్టి నేను ఆపలేకపోయినా, లేకపోతే నా కారుతో వాళ్ళకి గుర్తుని ఆపుతున్నానేమో. ఇదేను లైవ్ గా చూసా, నేనే సాక్షి, లైవ్ విట్నెస్. ఆకాష్ రాథోడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లీగల్ అడ్వైజర్.